నమస్తే. నా పేరు డాక్టర్ రంగనాథం, సీనియర్ న్యూరో సర్జన్, ఆస్ట్రోప్రైమ్ హాస్పిటల్. భారతదేశంలో 60 పైబడిన ప్రజల తాలూకా సంఖ్య వృద్ధులు అనను నేను, ఎందుకంటే 60కే వృద్ధులు అని నా సంబోధన చేయడం అనేది సమంజసం కాదేమో నాకు అనిపించి, ఎందుకంటే నా వయసు 70 సంవత్సరాలు. భగవంతుడి దయ వలన ఇంకా నేను పనిచేస్తూనే ఉన్నాను. ఈ భారతదేశంలో 60 సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య దగ్గర 150 మిలియన్లు ఉంది ఇప్పుడు వచ్చినటువంటి గణాంకాల ప్రకారం. అంటే ఏమిటి? ఇప్పుడు 140 కోట్ల జనాభాలో 10.5%, ఇంకా 2050 కల్లా ఇంకా డబుల్ అవుతుందని అంచనాలు. అంటే ఇది ఒక ముఖ్యమైన పాపులేషన్ కదండి. దీనిని ఆంగ్లంలో జిరియాట్రిక్ పాపులేషన్ అంటారు. అంటే ఏమిటి? పెద్ద మనుషులు, వాళ్ళకున్న ఇబ్బందులు వేరు. ఇప్పుడు చిన్నపిల్లల కోసం చూసే వైద్యాన్ని పీడియాట్రిక్ మెడిసిన్ అంటారు, అలాగే జిరియాట్రిక్ మెడిసిన్. ఈ భారతదేశంలో ఈ మధ్య గత కొన్ని సంవత్సరాల్లోనే ఈ విభాగానికి సంబంధించినటువంటి కొన్ని హాస్పిటల్ కూడా, కొన్ని వార్డులు కూడా వస్తున్నాయంటే ఈ జనాభా గురించి భారతదేశం ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవాలి తప్పదు. ఈరోజు మనం చెప్పుకోబడే ఒక విషయం ఏంటంటే పెద్ద మనుషుల్లో రిపీటెడ్గా పడిపోవడం. ఇది చాలా సహజం అండి. నిజానికి ఏమిటంటే మీరు ఆశ్చర్యపోతారు, కానీ ఇంటి దగ్గరే ఎక్కువసార్లు జరుగుతుంది. అంటే ఒక 10 మంది పడిపోయే వాళ్ళు ఉండేటట్టయితే 6 ఇంటి దగ్గరే పడిపోతారు, ఇంటి వాతావరణంలోనే. దాని కారణాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వయసు పెరుగుతున్న కొలది ఈ పడిపోవడం సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుందట. ఇప్పుడు 60 నుంచి 70 తీసుకోండి, దగ్గర 25 నుంచి 30% వాళ్ళు అలా పడిపోవడం జరగవచ్చు. అదే కానీ 70 నుంచి 80 అయితే అది 35% పెరిగిపోతూ ఉంటుంది. అంటే వయసు పెరుగుతున్న కొలది ఆయు ప్రమాణం భారతదేశంలో పెరగడం వల్ల 80 పైబడిన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో హాయిగా బతుకుతున్నారు. అలాంటప్పుడు కానీ పడిపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, ఒకటి పడిపోవడం అన్నది చిన్న దెబ్బ అయినా ఆ తర్వాత ఈ పెద్ద మనిషి ఏమిటి చాలా భయపడిపోతాడు, అంటే నడవడానికి భయపడతాడు. దానివల్ల వచ్చే ఇబ్బందులు సరే. అదే ఇంకా దురదృష్టవశాత్తు ఏదైనా పడిపోవడం వల్ల ఏదైనా కాలు కానీ ఫ్రాక్చర్ అయినా, ముఖ్యంగా ఈ తుంటి భాగం ఏదైతే ఉందో కాళ్ళలోని తోడ భాగం ఉండేటువంటి ఫేమర్ అని, ఇలాంటివన్నీ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవ్వడం సహజం. దానికి మళ్ళీ ఆపరేషన్ చేయడం, నడవలేకపోవడం, బెడ్ మీద ఉండడం, దానివల్ల ఛాతిలో ఏదైతే కఫం చేరడం, ఇలాంటి ఇబ్బందులు, యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడం. అంటే దెబ్బ తగలడం చిన్నదిలాగా అనిపించినా దాని వలన వచ్చేటువంటి సీక్వెల్ అంటాం, వచ్చిన ఇబ్బందులు అనేది మనం గమనించాలి. ఇదే తలకే తీసుకోండి, తలకి దెబ్బ చిన్నగా అనిపిస్తుంది, అయితే అప్పుడు దాని తాలూకా ఇంపార్టెన్స్ గమనించం. కొన్ని రోజుల తర్వాత, ఒక్కోసారి కొన్ని వారాల తర్వాత నెమ్మదిగా అతనిలో మార్పు వస్తూ ఉంటుంది. చుట్టాలు, బంధువులు గమనిస్తూ ఉంటారు, స్లో అయిపోయాడు, నడకలో తేడా వచ్చింది, మాటలో తేడా వచ్చింది, మూతన కంట్రోల్ లేదు, ముందు మాదిరి లేరాయన యాక్టివ్గా అని. అంటే మెదడులో ఏదన్నా రక్తం గూడు కట్టుకొని ఉందా అని. దానినే క్రానిక్ సబ్జ్యూరల్ హెమటోమా అని అంటారు. అంటే బ్రెయిన్ పైన ఉపరితలం మీద రక్తం గూడు కట్టుకోవడం అని సబ్జ్యూరల్ హెమటోమా అంటారు. ఇంకో మాట గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఎక్కువ వయసు పెరుగుతున్న కొలది బీపీ, షుగరు, లేకపోతే మూత్రపిండాల్లో ప్రాబ్లం కానీ, గుండెలో ప్రాబ్లం కానీ ఇలాంటివి రావడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువసార్లు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా షుగర్ ఉంది, బీపీ ఉంది, తర్వాత ఇంకేవో ఇబ్బందులు ఉన్నాయి. దానికి డాక్టర్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు షుగర్ కోసం మందులు వాడాలి, బీపీ కోసం మందులు వాడాలి, బ్రెయిన్లో కానీ స్ట్రోక్ వచ్చిన దానికోసం మందులు వాడాలి కదా, బ్రెయిన్ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇలాన్నిటికీ కలిపి పాలీఫార్మసీ అని ఒక మాట ఉంది. అంటే మందుల వాడకం తాలూకు మందుల సంఖ్యాపరంగా పెరుగుతూ ఉన్నాయి. ఇలాగ పాలీఫార్మసీ అని అంటారు, పాలీథెరపీ అని. ఈ విషయం వల్ల కూడా ఈ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ పడిపోవడం గురించి చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన చాలా అవసరం. అందుకే ఇంటి దగ్గర ఇలాంటి దానికి సరైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఉదాహరణకి టైల్సే ఉన్నాయనుకోండి, పెద్ద మనిషి కాలు జారిపోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అలా జరగకుండా స్మూత్గా ఉండకుండా ఉండేటువంటి టైల్స్ని పెట్టడము. బెడ్రూమ్, వాష్రూముల్లో ఈ లైట్ కాంతివంతంగా ఉండాలి. రాత్రి లేస్తారు, వాష్రూమ్కి వెళ్తారు, ఆ టైంలో కానీ లైట్ సరిగ్గా లేకపోతే ఏదో కొట్టుకోవడం కానీ పడిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అదే కాకుండా ఈ పెద్ద మనుషులు వాష్రూముల్లో లేచేటప్పుడు ఏదైతే ఉండేటువంటి వాష్రూమ్ కమోడ్ కూడా ఆ ఏజ్కి సరిపోయినట్టు కమోడ్లను తయారు చేయాల్సిన అవసరం కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా వాష్రూమ్ వాడిన తర్వాత లేచేటప్పుడు సపోర్ట్ కావాలి. ఇవన్నీ ఆ వయసుకు సంబంధించినటువంటి అనువుగా ఉండేటువంటి సౌకర్యాలు. దీనివలన ఇబ్బంది రాకుండా ఉంటుంది.
ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. అదే కాకుండా చాలాసార్లు ఏమిటంటే మూత్రం అనేది నిలబడి దాన్ని మూత్ర విసర్జన చేయడం వల్ల కూడా బీపీ తక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. రిపీటెడ్గా పడిపోవడం అనేది పెద్ద మనుషుల్లో కామనే జరుగుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కూడా సంఖ్యాపరంగా కూడా పెరుగుతుంటే దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి వచ్చే జాగ్రత్తలు అనేవి ఇంకేం స్పెసిఫిక్గా ఏముండదు. ఇప్పుడు ఎవరైనా పడిపోయారు అనుకోండి, తలకు దెబ్బ తగలకుండా ముందుగా కాపాడుకోవాలి. మాటగా 2 చేతులు ఎత్తి చెవుల పైనుంచి కవర్ చేసినట్టయితే తల భాగం దెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే కానీ పడిపోయారు అనుకోండి, ఇప్పుడు చేతులు కానీ కాళ్ళు కానీ మడిచి డైరెక్ట్గా కానీ లోపలికి తీసుకునేటట్టయితే దెబ్బ తాలూకా తాకిడి తగ్గుతూ ఉందని అంటారు. ముఖ్యమైన కారణం కూడా ఏమిటంటే కాళ్ళలో ఉండేటువంటి బోన్స్ తాలూకా సాంద్రత తగ్గిపోవడం కానీ, బోన్స్ డెన్సిటీ అంటాం, కండరాలు వీక్ అవడం వల్ల కానీ, వీటన్నిటికీ ఎక్సర్సైజులు అనేది చాలా అవసరం. పెద్ద మనుషులు జనరల్గా ఏమిటంటే ఈ ఏజ్లో ఇంకేంటి అంటే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాకింగ్ కానీ, దాన్ని నెమ్మదిగా జాగింగ్ లాగా కానీ, మెట్లు ఎక్కడం దిగడం కానీ, ఇలాంటివి ఏమన్నా కానీ, అదే కాక రెస్పిరేటరీ కొన్ని ఎక్సర్సైజ్లు ఫిలేట్స్ అంటారు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాళ్ళు తాలూకా స్ట్రెంగ్త్ రావడం, దానివల్ల పడిపోకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ ఇంపార్టెన్స్ ఎంత వచ్చిందంటే ఫాల్ క్లినిక్స్ అని వచ్చాయి. ఇప్పుడు షుగర్ కోసం క్లినిక్స్ ఉన్నాయి, బీపీ కోసం క్లినిక్స్ ఉన్నాయి కదా, ఎపిలెప్సీ కోసం క్లినిక్ పెట్టారు. ఇలాగ ఫాల్ క్లినిక్స్ అంటే పెద్ద మనుషుల్లో ముఖ్యంగా పడిపోయే అవకాశం, దానివల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా వైద్యం చేసేటువంటి కొన్ని క్లినిక్స్ని ఫాల్ క్లినిక్స్ అంటారు. వాళ్ళు ఇంకేంటి, ఒక ఇంటి దగ్గర ఎవరైనా పెద్ద మనిషి పడిపోయారు అనుకోండి, మీరు ఫోన్ చేసినట్టు ఇంటి దగ్గర ఆ ఉండేటువంటి ఫెసిలిటీని కూడా పర్యవేక్షణ చేసి దానిలో తగినటువంటి మార్పులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. నమస్తే.